నిజంగా చెప్తున్నా, నా చిన్నప్పటి నుంచి టెంపుల్ కి వెళ్దాం అనేసి అనుకున్నా, కానీ వెళ్ళడం కుదరలేదు. అయితే మన ఫాలోవర్ మెసేజ్ చేసి, బ్రో నాకు తెలిసిన ఒక టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ కి చాలా హిస్టరీ ఉంది, అయితే ఈ టెంపుల్ ఖచ్చితంగా మన విజయనగరం కింగ్స్ పేజ్ లో ఉండాలి అనేసి అన్నాడు. సో అయితే ఇంకెందుకు లేట్ అని చెప్పేసి వెంటనే బైక్ వేసుకుని ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మన విజయనగరంలో దాసనపేట దగ్గర ఉంటది అనమాట ఈ జగన్నాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్తే నిజంగా మీరు షాక్ అవుతారు, ఎందుకంటే అంత హిస్టరీ కలిగిన టెంపుల్, ఆల్మోస్ట్ 1000 years హిస్టరీ కలిగిన టెంపుల్ అనమాట ఈ జగన్నాథ స్వామి టెంపుల్. అండ్ అలాగే ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఈ విగ్రహాలు పూరి నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు అనమాట. అండ్ మీకు అందరికి డౌట్ రావచ్చు, పూరి నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు ఏంటి, రథయాత్ర ముందు ఎప్పటికప్పుడు తయారు చేస్తారు కదా పూరిలోని, ఇక్కడికి ఎలా వచ్చాయి అనేసి డౌట్ రావచ్చు. ఒకప్పుడులో అయితే ఇలా డొనేట్ చేసేవారు అనమాట విగ్రహాలని, ఏవైతే టెంపుల్స్ ఉంటాయో టెంపుల్స్ కి ఇచ్చేవారు. అప్పటి నుంచి ఈ పూజలు అందుకుంటున్నారు అనమాట స్వామివారు ఇక్కడ. సో మన విజయనగరంలో దాసనపేటలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు రథయాత్ర. సో జూలై 7th రథయాత్ర అయితే